పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. చాలా కాలం నుంచి చాప కింద నీళ్లలా సాగుతున్న ఈ వ్యవహారం ఆదివారం సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్లో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ హెచ్చరికలతో మరోసారి బయటపడ్డాయి. ఈ సందర్భంగా గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలోని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మద్దతుదారుడు ఈసారి జరిగిన ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ప్రత్యేక సమావేశాల ద్వారా కలుసుకోవడం అభినందనలు తెలపడం లాంటి ఉదాహరణ తెర మీదకు తెస్తూ ఇలాంటి చర్యలు సహించరానివని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తాను ఉన్నప్పటికీ రాతి క్రమశిక్షణను ఉల్లంఘించి ఒకే పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేయడం క్షమించరాదని చెబుతూనే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీంతో సభలో అంతా నిశ్శబ్దం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చినందున పూర్వం అధికారంలో ఉన్న పార్టీ నేతలు మన పార్టీ కార్యకర్తలపై కొరడా జులిపించిన వారు తిరిగి ఓటమి పార్టీలలో చేరేందుకు వగలమారి ఒంపులతో వస్తారని, అలాంటి వారిని వారి క్యారెక్టర్ను అంచనా వేసి మాత్రమే చేర్చుకోవాలి తప్ప ఇబ్బడి మొబ్బడిగా చేర్చుకుంటే కూటమి పార్టీల మనుగడకే నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని గండి బాబ్జీ గుర్తు చేశారు. ఈ సమావేశంలో గండి బాబ్జీని అన్ని పార్టీల నేతలు ఘనంగా సత్కరించారు. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మాట్లాడతారని చెప్పి మళ్ళా మీకు తెలియజేస్తూ నేను ఒక విషయం మాట్లాడి తెప్పిస్తాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో నేను 2016 తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటో మీకు తెలుసు. 2019లో ఎన్నికలు వచ్చాయి. సీట్ అడిగా పెద్దలు చంద్రబాబు గారు ఆరోగ్య పరిస్థితుల్లో సీట్ ఇవ్వరా. కానీ చాలా మందికి జ్ఞాపకం సమావేశానికి ఇచ్చేసిన సభల నాయకులు, ఇతర మండలాలను ఇచ్చేసిన నాయకులు అందరినీ కూడా పెద్ద నాయకులు, చిన్న నాయకులు, అమ్మాయిలు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తుంటే మరి మనందరినీ కలవాలని చాలా రోజుల నుంచి ఒక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. మీరు ఇచ్చిన గెలుపు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే విశాఖపట్నానికి, అనకాపల్లి ఉమ్మడి విశాఖ జిల్లాకి అది గొప్ప వరం. ఎందుకంటే విశాఖ పరిపాలనా రాజధాని చేస్తాను అని చెప్పి వెంటనే ఇక్కడికి గెలిపిస్తే నివాసం కూడా ఇక్కడికి మార్చేసుకుంటాను, ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తాను అని మనందరినీ నమ్మగలిగిన ముఖ్యమంత్రికి నీ రాజధాని వద్దు, నువ్వు వద్దు అని చెప్పి తీర్పు ఇచ్చిన గడ్డ ఈ విశాఖ జిల్లా. మరి ఎంత పెద్ద ఎత్తున ఓట్ల రూపేణ నేను నమ్మకం చెప్పారు అంటే రాష్ట్ర 22వ తారీఖు మొట్టమొదట మీరు అడగాల్సింది పెట్రోల్ యూనివర్సిటీకి నిధులు కాబట్టి రిలీజ్ చేస్తే అది మొదలైతే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంతో పాటు ఇక్కడ సర్ప్లస్ ల్యాండ్ ఉందన్నా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఇక్కడ 2-3 తెస్తే కావాల్సిన భూమి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇందాక వాక్యంగా చెప్పినట్టు అనకాపల్లి ఎంపీకి ఎప్పుడు అంత మెజారిటీ ఇవ్వాలి. ఎంత వేలులో కూడా 1,00,000 లోపే వస్తా ఉంది. 1,25,000 అంటే చాలా ఎక్కువ అనుకుంటాం. అప్పటి వర్షం ఒకసారి వచ్చినట్టు ఉంది. తర్వాత బొప్పల చలపతిరావు గారి కానీ, గురుగాడు గురునాథరావు గారి, మందాల రామకృష్ణ గారు కానీ, గడ్డా శ్రీనివాసరావు కానీ నాకు పరిశ్రమలు రావాలి. ఆంధ్రీ మన ఉత్తరాంధ్ర స్రవంతి రావాలి. ఇక్కడ రైతులకు బాగుండాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎక్కడైనా భారతదేశంలో ఏదన్నా ఒక స్కీమ్ వచ్చిందంటే మొట్టమొదటిగా అనకాపల్లి, మన పెందుర్తి నేను గుర్తు వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి మీకు తెలియదు. నేనేదో ఒకసారి వచ్చి ఎంపీ మళ్ళీ ఇంకొక ప్రాంతానికి పోయి మళ్ళీ అక్కడ చేసే
అవకాశం లేకుండా అంత భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి నేను ఇక్కడే నివాసం ఏర్పరచుకొని మీలో ఒకరిగా ఉండి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇక్కడి నుంచే ఉండాలని చెప్పేసి దీనితోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. రమేష్ అంటే మన రాజ్యం అయితే లేదు మీరు అందానికి దగ్గరే కదా పెరుగుతి నియోజకవర్గంలోనే ఇల్లు పెట్టుకుని అంటున్నారు. అంతా చూసి ఎక్కడ కానీ ఇక్కడ కానీ తప్పకుండా ఇక్కడే ఉండి మీలో ఒకటిగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీకు పనిచేసే విధంగా, అలాగే అనకాపల్లిని పార్లమెంట్ నియోజకవర్గం 7 నియోజకవర్గాలు కూడా భారతదేశంలో అనకాపల్లి అనే విధంగా తీసుకోమని చెప్పేసి చాలా వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు. ఇక్కడ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారికి, అలాగే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, మొట్టమొదటిగా మంత్రివర్గంలో చేరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎలక్షన్స్ లో నేను మిమ్మల్ని అందరినీ కోరాను, మంచి మెజారిటీతో గెలిపించండి. మాకు అటు అసెంబ్లీలో రమేష్ కానీ పార్లమెంట్ లో నాకు కానీ ఇండస్ట్రీస్ కావాలంటే ఈ రౌడీ రాజ్యం పోవాలి, అదొకటి పోయింది. ఇంకా లోకంలో కొంతమంది రౌడీలు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా అంచువేయడం మనం చేసి ఒక మంచి వాతావరణం తీసుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దానికి తగ్గట్టుగానే ప్రజలు యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా తెలివిగా, ఎందుకంటే ఇటు కూటమిని గెలిపించారు, మన కూటమి ఆధారంతోనే ఈరోజు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తక్కువ సీట్లు ఉంటాయి, మన ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో గౌరవం ఉన్నదని చాలా మంది చెప్పారు కదా. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీలో మనకు గౌరవం ఉండే విధంగా 25కు 21 సీట్లు ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్